వాక్యం విన్న తర్వాత కూడా ఇంకా నువ్వు రక్షణ పొందడానికి ముందుకు రాలేదు అని అంటే నీ మీద ఒక శాపం ఉందని అర్థం. శాపం ఉంది. అందుకనే ఈ 3 దినాలు మనం విన్న మాటలు ఏమిటంటే, క్రీస్తుకు నువ్వు బయట ఉన్నావా, లోపల ఉన్నావా, నువ్వు ఆలోచన చేసుకో. అందుకనే ఆదికాండం 24:31 ఏం చదివాము? యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా. క్లియరా? బహు జాగ్రత్తగా గ్రహించుకోవాలి. ఒక సమయంలో ఒక మంచి ప్రార్థనాపరుడైన దైవజనుడి దగ్గర నేను అక్కడ ఉన్నాను. ఇంకొక సహోదరుడు వచ్చి కొంచెం మాట్లాడుతూ కంగున దగ్గాడు. ఊరక దగ్గాడంతే. ఆయన అయ్యా నాకు దగ్గు వస్తుంది ప్రార్థన చేయని కూడా అనలా. ఊరక ఆ సేవకుడు ముందు దగ్గాడు. వెంటనే ఆ సేవకుడు ఏమన్నాడో తెలుసా? అబ్బాయ్, సాతానుడు నీలో పనిచేస్తున్నాడు అబ్బాయి అన్నాడు. సాతానుడు నీలో పనిచేస్తున్నాడు. నీలో సాతానుడు ఉండి నిన్ను బలహీనం చేస్తున్నాడు. జాగ్రత్త, నీలో పాపం వచ్చింది, ఆ పాపం ఒప్పుకో అని చెప్పాడు. తర్వాత ఆ వ్యక్తి అవునయ్యా నాలో పాపం వచ్చింది అని ఒప్పుకున్నాడు. ఆ పాపమును ఒప్పుకున్న తర్వాత క్షణంలో ఆ కంగున వచ్చే దగ్గు తగ్గిపోయింది. ఆత్మీయ జీవితంలో చాలా మెళకువలు, చాలా సూత్రాలు ఉంటాయండి. ఇదేదో ఒక మెసేజ్ చెప్పేసి ముగిచ్చేది కాదు. ఇప్పుడు 3 రోజుల నుండి చెబుతున్నా, అయినా కూడా అవ్వలేదు, ఇంకా అవలా. చాలా ఉంది. చెప్పిన దానికంటే ఇంకా చెప్పాల్సిందే ఎక్కువ ఉంది. మెళకువలు నేర్చుకోవాలి. ఆత్మీయ జీవితంలో మెళకువలు నేర్చుకోవాలి. ఇక సింపుల్గా ఫైనలైజ్కి వచ్చేస్తున్నాను నేను. అదేమిటి అనంటే, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, బయట నిలువనేలా అనేది కదా మన టాపిక్. అంటే నువ్వు బయట ఉన్నావా, లోపల ఉన్నావా అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ 3 దినాలు చెప్పిన వాటిల్లో మీరు ఏదైనా మిస్ అయినా అవి కూడా మీకు రివైజ్ అవటం కోసం ఒక చిన్న ప్లేలెట్ లాగా ఇప్పుడు చూపించబోతున్నాను. క్రీస్తుకు నువ్వు బయట ఉన్నావా, లోపల ఉన్నావా? తర్వాత బయట ఉంటే నీకేం జరుగుతుంది, లోపలికి వస్తే నీకేం జరుగుతుంది? ఇవి మనం 3 దినాలు విన్నాం. అయితే ఇప్పుడు బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎవరు బయట ఉన్నట్లు ఎవరు లోపల ఉన్నట్లు అనేది మనకు అర్థం కావాలి. కాబట్టి ఇప్పుడు నేను మీకు క్రీస్తుకి లోపల ఉన్న వాళ్ళని నేను ముందుగా చూపిస్తాను. క్రీస్తుకి లోపల ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో చూపిస్తాను. ఆ తర్వాత క్రీస్తుకి బయట ఉన్నవారు అంటే ఎలా ఉంటారో వాళ్ళని చూపిస్తాను. ఫైనల్గా క్రీస్తు లోపల ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళతారు, క్రీస్తుకు బయట ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళతారో ఇదంతా మీకు చూపిస్తే మీ పరిస్థితి మీకు అర్థమవుతుంది. ఫస్ట్ డేనే, సండేనే చెప్పాను, 3వ రోజుకి మీరు ఇన్నా అవుటా మీకే తెలిసిపోద్ది అని. ఆమేన్. ఒకసారి అందరు చేతులెత్తి చప్పట్లు కొట్టండి. కావున ప్రియులారా, ఇప్పుడు ఫస్ట్ ఏంజల్స్,
దేవదూతలు అనగా పరలోక సంబంధమైన దేవదూతలను పిలుద్దాం. ఇప్పుడు మరి అందరూ చేతులెత్తి అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా అనే పాట పాడుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమాస్వరూపివి నీవి, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమాస్వరూపివి నీవి, ఆరాధింతును నిన్నే. దేవదూతలు మన మధ్యకు వచ్చారు. చప్పట్లు కొట్టండి. వెల్కమ్ జీసస్ అని చెప్పండి. వెల్కమ్ ఏంజల్స్ అని చెప్పండి. ఆమె ఆమె ఇక్కడ రండి, ఇక్కడ రండి. దేవదూతలు ఇక్కడ రండి. రకరకాల దేవదూతలు క్రీస్తులో ఉన్నప్పుడు దేవదూతలుగా ఉంటారు వాళ్ళు. అలాగే క్రీస్తులో ఉన్నవారు ఆ దేవదూతల దగ్గరకు వెళతారు. ఆమేన్. అయితే మనము ఈ లోకంలో బ్రతికుండగానే ఏమి చేస్తే క్రీస్తులో ఉన్నట్టు, ఏమి చేస్తే దేవదూతల దగ్గరకు వెళతామో చూద్దాం. ఒకసారి రండి, 1 by 1 రండి. క్రీస్తులో ఉన్న వాళ్ళు ఏం చేశారో చూద్దాం. ఫస్ట్ లైన్కి రండి. అందరు ఫస్ట్ లైన్లో నిలబడండి, లైన్గా నిలబడండి. పిల్లరా, క్రీస్తుకు నువ్వు బయట ఉన్నావా లోపల ఉన్నావా అనే దానికి గుర్తు ఏమిటంటే, వీళ్ళు ఏం చేశారో ముందు చూద్దాం. బాబు నువ్వేం చేసావు? ఇతనుకున్న స్వభావం ఏమిటంటే, ఎప్పుడు దేవుడన్నా దేవుని పనన్నా ఆశగా ఉంటాడు. దేవుని పరిచర్య అంటే ముందుకొస్తాడు, హృదయమంతటితో దేవుని పని చేస్తాడు. అది ఇతని సాక్ష్యం. నీవు నా కుడివైపున ఉన్న దేవదూతల దగ్గరకు వెళ్ళు. నువ్వేంటి బాబు? ఇతను ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకుంటాడు, వాక్యం చదువుతాడు, మోకాళ్ళ మీద ఉంటాడు. అసలు ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తేనే ఇంట్లో నుండి బయటికి వెళ్తాడు. దేవునిలో సంతోషము, సమాధానం, ఆనందం అనుభవించి ఆ హృదయాన్ని వాటితో నింపుకున్న తర్వాత అప్పుడు ఇంట్లో నుండి బయటకు వస్తాడు. ఇది ఇతని సాక్ష్యం. దీనిని బట్టి దేవుడు అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా నా కుడివైపుకు మీరు రండి. ఆ దూతల దగ్గరికి వెళ్ళండి. ఇతని పరిస్థితి ఏంటి అని అంటే, దేవుని వాక్యం విని ఓదార్చబడ్డాడు.
ఓదార్చబడ్డ తర్వాత, ప్రభువా నన్ను ఎంత కాపాడుతున్నావు, నువ్వు నన్ను ఎంతగా ఆశీర్వదించావు, నిజముగా నా బ్రతుకంతా నీ కోసం నేను బ్రతుకుతానయ్యా, నీ కోసం బ్రతుకుతాను, నువ్వు నన్ను ఓదార్చావు, నా జీవితం అంతా నీ కోసమేనని సమర్పణతో, కృతజ్ఞతతో దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నాడు. అందుకని తండ్రి అంటున్నాడు, నా కుడివైపు ఉన్న దేవదూతల దగ్గరకు వెళ్ళు. చప్పట్లు కొట్టాడు వాళ్ళకి. తర్వాత వీళ్ళ దగ్గరకు వస్తే వీళ్ళేంటి అంటే, వీళ్ళు దేవుని సన్నిధికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, గ్రహించుకుంటున్నారు, రాసుకుంటున్నారు. వాక్యం విన్న తర్వాత, ఓహో ఈ లోపం నాలో ఉంది కదా, అయితే ఈ లోపం తీసేసుకోవాలి. వెంటనే పశ్చాత్తాపడి, ప్రభువా వాక్యం విన్నాను, ఇన్ని లోపాలు ఉన్నాయని నాకు అర్థమైంది, ఇవి తీసేసేయి అని అడుగుతున్నారు. మరలా వింటున్నారు, మరలా గ్రహించుకుంటున్నారు, మరలా దిద్దుకుంటున్నారు. వినటము, గ్రహించుకోవటం, దిద్దుకోవటం, వాక్యానుసారంగా నడవటం, అది వీళ్ళ లక్షణం. అందుకని దేవుడు ఈ బిడ్డల్ని ఏమంటున్నాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా దేవుని రాజ్యంలోనికి వెళ్ళండి, దూతల దగ్గరికి వెళ్ళండి. వీళ్ళ లక్షణం ఏంటి అని అంటే, దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, కుటుంబం అంతా కలిసి దేవుని పని ఎలా చేయాలి, కుటుంబం అంతా తల్లి, తండ్రి, పిల్లలు దేవుని కొరకు ఎలాగో ప్రయాసపడాలి. యెహోషువ అలాగా తీర్మానం చేసుకున్నారు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. మేము బ్రతకడం క్రీస్తు ప్రభుకి, మా పిల్లలతో సహా, మేముతో సహా మా పిల్లలు కూడా దేవుని సేవకి ఇచ్చేస్తాం. దేవుని సేవ మా పిల్లలు చేయాలి. దేవుని సేవకుడు ఎలా ప్రయాసపడుతున్నాడో నా పిల్లలు కూడా దేవుని కోసం ప్రయాసపడాలని ఈ కుటుంబం తీర్మానం చేసుకుంది. అందుకని దేవుడికి నచ్చి, నా దేవదూతలు ఉన్నారు అక్కడికి వెళ్ళు అని చెప్పారు. ఇక్కడ వీళ్ళ సంగతి ఏంటి అని అంటే, వీళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపాలు, వీళ్ళ పూర్వీకులు పెద్దలు చేసిన పాపాలు, ఇవన్నీ శాపాలుగా మారిపోయినాయి. ఇప్పుడు చెప్పానే, మనకు కీడు వస్తుంది, నష్టం వస్తుంది, శాపాలు వస్తాయి. ఎందుకు వచ్చినాయో మనకు అర్థం కాదు. హాస్పిటల్కి మాత్రం పరిగెత్తాం, ఆయనకి అర్థం కాదు. అక్కడ ఈ శాపాలు, ఈ పాపాలు ఎందుకు కలుగుతున్నాయో అర్థం కాదు. కానీ ఏం చేయాలో అర్థం కాక మందిరానికి వచ్చింది, ఏం చేయాలో అర్థం కాక సేవకుడిని కలిసింది. ఉండది అంత ఏమి దాయకుండా, అనా ఇది నా పరిస్థితి, మా ఇల్లు, మా వాకిలి, మా తల్లి, మా తండ్రి, నా కుటుంబ పరిస్థితి, ఎంత పాపంలో శాపంలో ఉన్నామన్నా, మాకు ఏమీ కలిసి రావట్లేదు, అంత సాతాను శోధనలతో ఉందన్న ఇల్లు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, చెప్పన్నా అని ప్రాధేయపడి అడిగింది. అడిగితే దేవుని సేవకుడు చెప్పాడు, బలపరిచాడు. ఆ పాపాలు, శాపాలు ఎలా పోవాలో అన్నీ నేర్పించాడు. వాటి ప్రకారం చేసుకుంది, పశ్చాత్తాపడింది. ఇప్పుడు ఆ శాపాలన్నీ తొలగించబడ్డాయి. ఇప్పుడు దేవుని ఆశీర్వాదంతో నింపబడతా ఉంది. ఇప్పుడు ఈ బిడ్డను కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నా దూతల దగ్గరికి వెళ్ళి నువ్వు ఉండు అని చెప్పాడు. అలాగే ప్రియులారా, ఇక్కడ ఒక్కొక్కళ్ళ జీవితం, వీళ్ళేమో దేవుణ్ణి ఘనపరిచారు, నా దూతల దగ్గరికి వెళ్ళు. ఇది వీళ్ళేమో, ప్రభువా నా జీవితంలో ఓటమి ఉండకూడదు, జై జీవితం కావాలని అడిగారు. ఆ జై జీవితం కలిగి వచ్చింది కాబట్టి నా దూతల దగ్గరికి వెళ్ళాను. దూతలకు వెనకాల ఉండండి మీరు. అలాగే వీళ్ళేంటి అంటే, మొదటి రోజే నోవహు రక్షణ ఓడలో ప్రవేశించాలి, ఓడ లోపలికి రావాలి, ఓడ బయట ఉండకూడదని విన్నారు కదా. వెంటనే ప్రభువా నేను రక్షణ ఓడలోకి వస్తాను, నేను నా జీవితాన్ని సమర్పించుకుంటాను, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమును ఘనపరుస్తూ ఉన్నాడు. అందుకని ప్రభు అన్నాడు, దూతల దగ్గరకు వెళ్ళు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి దేవుని కృప కొరకు వాడుకున్నాడు. ఈ కృప ద్వారా దూతల దగ్గరికి వెళ్ళు అని అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి నేనే కాదు, నా బంధువులు దేవుని ఆశీర్వాదం పొందాలి, నా స్నేహితులు ఆశీర్వాదం పొందాలి,
తాను పొందిన మేలుని ఇతరులకు చెప్పి వాళ్ళను ప్రభు దగ్గరికి నడిపించి వాళ్ళు కూడా రక్షణ పొందేటట్టుగా దేవుని సేవకుడికి పరిచయం చేసి వాళ్ళందరి రక్షణ కోసం ప్రయాసపడి ఇతని ద్వారా అనేక కుటుంబాలు రక్షణలోకి వచ్చినాయి. నీవు కూడా దూతల దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఈ వ్యక్తి దేవుని తెలుసుకున్న దగ్గర నుండి మోడు బార్లా ప్రార్థనలో వెనక్కిపోలా. మోడు బారిన జీవితంలాగా ప్రార్థన వాక్యం కొంచెం కొంచెం తగ్గించి గిడసబారిపోలా. ప్రభువును తెలుసుకున్న దగ్గర నుండి ప్రార్థన వాక్యముతో సమర్పణ కలిగిన జీవితంతో జీవిస్తూ చిగురిస్తూ ఉన్నాడు, ఫలిస్తూ ఉన్నాడు. నీవు కూడా దూతల దగ్గరికి వెళ్ళు అన్నాడు. దూతలకు వెనకుండండి మీరందరూ. దూతల ముందుకు రండి, దేవదూతల ముందుకు రండి. ఇప్పుడు దూతల చుట్టూ రండి. మీరు కొంచెం అటు రండి, మీరు కొంచెం ఇటు రండి. దూతలతో ఉండండి. కొంచెం అటు జరగండి, మీరు అటు జరగండి, అటు జరగండి, ఇంకా ఇటు జరగండి. ఈ ఉపవాస కూటములో ఇంకా మీరు అటు జరగండి, కొంచెం కొంచెం అటు జరగండి. క్రీస్తు లోపల ఉంటే ఏమి చేయాలో అది చేశారు. వారు దేవదూతలతో పరలోక సంబంధమైన సహవాసానికి వచ్చారు. చప్పట్లు కొట్టండి వాళ్ళకి. సహోదరులారా వినండి. ఇదేదో మీకు పిక్చర్ లాగా చూపించి మిమ్మల్ని మరిపించటానికి కాదు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఇది జరగబోయే సత్యం. ఇది నీవు ఇప్పుడు క్రీస్తు లోపలికి రాకపోతే, నేను ఇంకా బయటే ఉంటాను అని అంటే, ఈ బయట ఉన్న వాళ్ళ సంగతి కూడా ఇప్పుడు పిలుస్తా. బయట ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో చూద్దాం. క్రీస్తుకు లోపలికి రండి అని పిలిచినప్పుడు వీళ్ళందరూ దేవుని మాటలు విన్నారు, క్రీస్తుకు లోపల ఉండి దేవుని పనిని చేశారు. వాళ్ళందరినీ దేవదూతల దగ్గరకు పంపించాడు. ఇప్పుడు క్రీస్తుకు బయట ఎవరున్నారో చూద్దాం. ఆమేన్. ఇప్పుడు బయట ఉండదలుచుకున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. ఉండు ఉండు ఉండు, ముందు వీళ్ళ సంగతి తేలని, మీ సంగతి కాదు. క్రీస్తుకు బయట ఉండాలి అని అనుకున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి, చేతులు ఎత్తండి. లేదు లేదా ఈ 3 రోజులు అయిపోయి మళ్ళీ మేము బయటికి వెళ్తామన్న వాళ్ళందరూ చెప్పండి. ఇప్పుడు చూద్దాం క్రీస్తుకు బయట ఉండేవాళ్ళు ఎవరి దగ్గరికి వెళతారో చూద్దాం. సాతానుడు వచ్చాడు. వాడు తిరుగుతున్నాడు. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగాలా, ఎవరిని కాజేయాలా, ఇక్కడ నాకు ఎవరు దొరుకుతారా అని చూస్తున్నాడు. బయట ఉండాలనుకుంటున్న వార్లారా, నా రాజ్యంలోకి రండి రండి. బయట ఉండాలనుకుంటున్న వార్లారా, క్రీస్తుకు వెలుపలుంటున్న వార్లారా, నా రాజ్యంలో స్థలము మీ అందరికీ ఉంది, రండి. అక్కడ వస్తే మిమ్మల్ని అందరినీ కుంభీ పాకం వేసి తిప్పుతాను, రండి. ఈ సాతానుడు ఏమంటున్నాడంటే, మీరు క్రీస్తులో ఉండాలి, క్రీస్తులో ఉండాలని విన్నారు కదా, లోపల ఉంటారేమో, లోపల ఉండొద్దు, మీరు బయటకు రండి అంటున్నాడు. మిమ్మల్నే 3 రోజులు వాక్యం మళ్ళీ లోపలికి వెళ్తారేమో, లోపలికి వెళ్ళొద్దు, బయట రండి అంటున్నాడు. ఈ బయటికి వెళ్ళే బ్యాచ్ ఎవరో చూద్దాం.
ఒక్కొక్కళ్ళని ఆ బయటికి వెళ్ళే బ్యాచ్ ఎవరో చూద్దాం. రండి, వన్ బై వన్ రండి త్వరగా. బోర్డు చూపించండి, బోర్డు అలా చూపించండి, వరుస నేను చూపించండి. ఇక్కడ ఫస్ట్ లైన్ ఇక్కడ నిలబడి చూపించండి, వరుస చూపించండి లైన్. ఇప్పుడు చూద్దాం పిల్లరా, సాతానుడు మీరు బయటే ఉండండి అని చెబుతున్నాడు కదా. సాతానుడు ఏమంటున్నాడు? మీరు బయటే ఉండండి, లోపలికి వెళ్ళబాకండి అని అంటున్నాడు కదా. ఈ బయట ఉన్న వాళ్ళు ఏం చేశారో చూద్దాం. ఈ బయట ఉన్న వాళ్ళు చేసే పనులు ఏంటంటే బైబిల్ చదవరు, వాక్యం చదవరు, ప్రార్థన చేయరు. వీళ్ళు ప్రార్థన చేయాలనుకుంటే చేస్తారు, మానేయాలనుకుంటే మానేస్తారు. ఈరోజు మనం విన్నాం చూడండి, క్రీస్తుకు బయట ఉన్న వాళ్ళ జీవితం ఎండిపోతుందని, కుటుంబాలు ఆత్మీయ జీవితాలు ఎండిపోతాయని ఎండిపోయిన జీవితం బ్రతుకుతున్నాడు. అందుకని తండ్రి అంటున్నాడు, నాకు కుడివైపున ఉన్న వారులారా దేవుని రాజ్యంలోకి వెళ్ళండి అని వీళ్ళతంటే, నాకు ఎడమవైపు ఉన్న వారులారా సాతానుడి దగ్గరికి వెళ్ళండి అంటున్నాడు. వీళ్ళు ఏం చేశారు అనంటే వాక్యం విన్నారు కానీ వాక్యం ప్రకారం నడుచుకోలే, ఎండిపోయాడు. నువ్వు నాకు పనికిరావు, సాతాను దగ్గరికి వెళ్ళు అన్నాడు. రా శిశువా, రా రా. వీళ్ళు ఏం చేశారా అనంటే, ఇవి అవసరమైన సత్యాలు. నవ్వటం కంటే కూడా సత్యం గ్రహించి మార్చుకోవటం చాలా అవసరం. వీళ్ళు ఏం చేశారా అనంటే, నీవు పాపం చేస్తే పాపము నీకు సిగ్గు, అవమానము, నింద తెస్తుంది. నువ్వు చేసే పాపానికి ఏమేమి వస్తుంది? సిగ్గు, అవమానము, నింద వస్తుంది. ఈ పాపం చేశాడు కాబట్టి నువ్వు నాకు పనికిరావు, సాతాను దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఈయనేం చేశాడు అనంటే, ప్రార్థనకు వస్తాడు, పాటలు పాడతాడు, వాక్యం వింటాడు, కానీ ఇంటి దగ్గర టీవీలో చూడరాని అన్నీ చూస్తాడు. సెల్ ఫోన్లో ఏది చూడకూడదో అదే చూస్తాడు. ఏ పిచ్చి మాటలు మాట్లాడకూడదు అవే మాట్లాడతాడు. ఒక ప్రక్కన వాక్యం విన్నట్లుగా ఉంటాడు, ఇంకొక ప్రక్కన దేవునికి వ్యతిరేకమైన బ్రతుకుతాడు. ఈ వ్యక్తి అంటాడు, నాకేంటో ప్రార్థన చేసినా కలిసి రావట్లేదు అంటాడు. జీవితాన్ని మార్చుకోడు, ప్రార్థన చేసినా కలిసి రావట్లేదు అంటాడు. అపజయం చూస్తాడు. నీవు దేవుని వాక్యానికి లోబడట్లేదు కాబట్టి నువ్వు సాతాను దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఈ వ్యక్తి ఎవరయ్యానంటే, సాతానుడు అతనిలో దూరి ఏ తప్పుడు పని చేయమంటే అది చేసేస్తాడు ముందు. అయ్యో ఇది దేవునికి వ్యతిరేకమైన పనే, చేయకూడదు కదా, వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచించడు. సాతానుడు నువ్వు వెళ్ళి త్రాగు అంటే త్రాగేస్తాడు, అక్రమ జీవితం జీవించంటే జీవేస్తాడు, జోదం ఆడంటే ఆడేస్తాడు, అబద్ధాలు ఆడమంటే ఆడతాడు, పోట్లాటలు ఆడమంటే ఆడేస్తాడు. సాతానుడు అప్పటికప్పుడు అతని మనసులో ఏం ప్రేరేపిస్తే అది చేసేస్తాడు. సాతాను దాడి ఇతని మీద ఉంది. నువ్వు నాకు పనికిరావు, సాతాను దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఈ వ్యక్తి ఏమైంది అనంటే, దేవుని జ్ఞానం లేదు, లోక సంబంధమైన జ్ఞానం పెట్టుకొని ఇహలోకాన్నే ప్రేమించాడు కానీ దేవుణ్ణి, దేవుని రాజ్యాన్ని ప్రేమించలా. అజ్ఞానంగా ధనవంతుడులాగా బ్రతికాడు, అజ్ఞానముగా ఏశావులాగా బ్రతికాడు, అజ్ఞానముగా అననీయ సప్పేరలాగా దేవుడన్నా, దేవుని పనన్నా, దేవుని అవసరతలన్నా లెక్కలేదు. వాళ్ళదేదో వాళ్ళ స్వార్థం, అజ్ఞానపు జీవితం. నీలాంటి వాళ్ళు నా దగ్గర పనికిరారు, వెళ్ళి సాతాను దగ్గరికి అన్నాడు, పంపించేశాడు. వీళ్ళు ఏం చేశారో చూద్దాం.
సాతానుడు ఎప్పుడు కూడా కీడు చేస్తాడు, హాని చేస్తాడు, ఇతరులకి నష్టం జరిగేటట్లుగా చేస్తాడు. ఇతను మనుషులకు హాని చేస్తున్నాడు, కుటుంబానికి హాని చేస్తున్నాడు, సంఘంలో కూడా సహోదరులకి హాని చేస్తూ ఉంటాడు, నష్టం కలిగించే మాటలు చెబుతూ ఉంటాడు. తోటి సహోదరుల మధ్య ఐక్యత చెడగొట్టే, అనైక్యతను పుట్టించే మాటలు చెబుతూ ఉంటాడు. ఇతను ఇతరులకి కష్టము నష్టము కలిగిస్తూ బ్రతుకుతున్నాడు. తను చెడిపోతూ ప్రక్కమటోళ్ళను కూడా చెడగొడుతున్నాడు. దేవుడు ఇతని సాక్ష్యాన్ని చూసి, నాకు పనికిరావు, సాతాను రాజ్యంలోకి వెళ్ళు అన్నాడు. శిశువారా, ఇతని పరిస్థితి ఏంటి అనంటే, క్రీస్తు యేసులో ఉన్న వారికి ఐశ్వర్యము ఆశీర్వాదం ఉంటుంది అనంటే నమ్మడు. ఆ వాక్యాన్ని నమ్మకుండా ఆయన పాప జీవితము, ఆయన సరదాలు, ఆయన విలాసాలు, విలాపాలు ఏం చేయాలనుకున్నాడు అదే చేస్తాడు, కానీ దేవుని వాక్యాన్ని నమ్మడు. అందువలన ఇతనికి దరిద్రత వచ్చింది. క్రీస్తు యేసుకి బయట ఉన్న వారికి వచ్చే దరిద్రత వచ్చింది. ఈ దరిద్రత వలన దేవుని నామం మహింపరచబడవలసిన దానికి బదులుగా అవమానపరచబడుతుంది. నీ ద్వారా నాకు అవమానం వస్తుంది, నువ్వు సాతాను దగ్గరికి వెళ్ళు అని నెట్టేశాడు. ఈయనేం చేశాడా అనంటే, దేవునిలో ఉన్న వారికి హాని జరగదు, భయం ఉండదు అని అంటే నమ్మల. సాతానుడు కలిగించే భయాలకి, వాడు కలిగించే శోధనలకి, వాడు కలిగించే శ్రమలకి లోనైపోయి ఆ సాతానుడు శోధనలోనే పడిపోయాడు, కానీ జయించడం ఎలాగో నేర్చుకోలేదు. నీకు ఎన్ని పరిష్కారాలు చెప్పినా నువ్వు వినలేదు, కాబట్టి నువ్వు కూడా సాతానుడి దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు సాతానుడు వీళ్ళ ముందుకు వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, మీరంతా నా శిష్యులు, మిమ్మల్ని నేను దేవునిలో నుండి బయటికి లాగాను అంటున్నాడు. సంపాదించాను. శిష్యులారా, మన రాజ్యంలోకి వెళ్దాము రండి. మీకు సుఖసౌఖ్యాలు నేను చూపిస్తాను రండి. భూలోకంలో చూసిన సుఖసౌఖ్యాల కంటే మన రాజ్యంలో ఎక్కువ సుఖసౌఖ్యములు మీకు చూపిస్తాను రండి. నరకంలోకి వెళ్ళండి అన్నాడు. వెళ్ళండి. కాలిపోతున్నారు, కేకలేస్తున్నారు, అయ్యా కాలిపోతున్నావు అని అంటున్నారు. అయ్యా కాలిపోతున్నావయ్యా. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక్కసారి నీ లైఫ్లో దేవునిలో నుండి బయటకు వెళ్ళావంటే ఈ శ్రమలు నిరంతరము యుగయుగాలు తరతరాలు అనుభవిస్తావు. వారు కాలిపోతా ఉన్నారు. ఎంతకాలం అంటే వీళ్ళ బంధువులు దేవుడి దగ్గర ఉంటే ఇక్కడ, అయ్యో నా పిల్లలు నరకానికి వెళ్ళారే అని బాధపడతా ఉంటారు. వాళ్ళు నరకానికి పోయిన తర్వాత బాధపడటం కాదు, వాళ్ళు నీ దగ్గర ఉన్నప్పుడే వాళ్ళ రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో.